పీఓకే గురించి మాట్లాడుతున్నాం, అట్లాగే సరిహద్దుల్లో జరుగుతున్నటువంటి గొడవల గురించి మాట్లాడుతున్నాం, ట్రంప్ గురించి మాట్లాడుతున్నాం. ఇందులో నిందించుకుంటున్నాం, విమర్శించుకుంటున్నాం, చర్చించుకుంటున్నాం. చర్చ ఎప్పుడు మంచిదే ప్రజాస్వామ్యంలో. ట్రంప్ అట్లాగే వ్యవహరించిన దాన్ని చర్చించడంలో కూడా తప్పులేదు, కాబట్టి దాంట్లో దుర్బుద్ధి ఉండకూడదు, దురుద్దేశం ఉండకూడదు. మనం ఎక్కువ చర్చిస్తున్నామని తెలిస్తే ట్రంప్ లాంటి కంట్రోల్ అవుతాడు, ఇంకోసారి నోటి దోల తగ్గుతుంది. అదే సందర్భంలో దానివల్ల మంచి చెడు రెండు మాట్లాడుకుందాం, అలాగే యుద్ధం వల్ల మంచి చెడు రెండు మాట్లాడుకుందాం. ఫైనల్గా దేశ క్షేమం అన్నది ముఖ్యం, దేశ ప్రయోజనాలు అనేది ముఖ్యం. ఈ దేశానికి ఆత్మగౌరవం ఉంది అనేది చూపించాలి, అది చూపించాం. ఆత్మనిర్భర భారతే కాదు, ప్రత్యర్థికి వణుకు పుట్టించగలం అని చూపించాం. కన్నెర్ర చేస్తే ఏ విధంగా ఉంటుందో పాకిస్తాన్కి బూడిద మిగిల్చి చూపించాం. ఇవి గుర్తుపెట్టుకోవాలి. మనం చైతన్యవంతం అవ్వాల్సినటువంటి అంశంలో ఏంటంటే సైడ్ ఎఫెక్ట్స్ ఏముంటాయి, ఆ సైడ్ ఎఫెక్ట్స్కి మన ప్రజలు ప్రిపేర్ అయ్యేలాంటి చర్చలు జరగాలి. లైక్ ఇప్పుడు అమెరికాతో గొడవ వస్తే ఆంక్షలు పెడతాడు వాడు, కొన్ని రకాలైన ఇబ్బందులు, కొన్ని చాలా ఉంటాయి. మనల్ని సైకలాజికల్గా మన వాళ్ళని ప్రిపేర్ చేయాలి. అట్లాగే చైనా కావాలని చేయించే కుట్రలు ఎట్లుంటాయి, ఇది సైకలాజికల్గా ప్రిపేర్ చేయాలి. ఈ విధమైన చైతన్యం ముఖ్యం. అంతేగాని ప్రతి దాంట్లో మోడీనా కాదా, బీజేపీనా కాదా, ఇది కాదు చర్చించాల్సి. దేశానికి ప్రయోజనమా నష్టమా, ఈ చర్చ ముఖ్యం.